ఆయన అంటే పేదవాళ్ళని ఆయన ఉద్దేశం. అంత పేద సీఎం మీద మీ ఫైట్ అంటే అతనికి పెద్దగా తెలుగు రాదండి. అతని దృష్టిలో నా ఉద్దేశంలో పేద అంటే రిచ్ అని, ప్యాలెస్ లో ఉన్న వాళ్ళని తెలుగులో పేదవారు అంటారని అతను అనుకుంటున్నాడు. ఓకే, పాకల్లో ఉన్న వాళ్ళని రిచ్ అని అంటారని చెప్పి అతను అనుకుంటున్నాడు. అందుకని అతను అలా మాట్లాడుతున్నాడు. తెలుగు భాష గురించి తెలియక ఐఎమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద పూర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద రిచ్ అని అంటలా. అలా అంటే అతనికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి కాస్త కోస్తో సరిగ్గా అన్నాడు అనుకోవచ్చు. అతను తెలుగులో మాట్లాడుతున్నాడు, అతనికి రాదు. అందుకని పేదవారు అంటే ఇంగ్లీష్లో రిచ్ అంటారని, ధనికులు అంటే ఇంగ్లీష్లో పూర్ అంటారని అతని ఉద్దేశం అని నాకు అనిపిస్తుంది. లేకపోతే అలా ఎందుకు మాట్లాడు? అతను ఊరికో ప్యాలెస్ కట్టుకుని సీఎంలో ఎక్కువ ధనవంతుడు. అన్అఫిషియల్ గా చూసుకుంటే అందరు రాజకీయ నాయకులే కాదు, అంబానీ, అదానీ ఇలాంటి వాళ్ళని తీసేస్తే ఇతనికి వ్యక్తిగత ఆస్తులు ఎక్కడ దాచుకున్నా బయట దాచుకున్నాయి అన్నీ కలిపితే ఈజీగా అసలు ఇండివిజువల్ విల్ బి ద రిచెస్ట్ ఫెలో. మరి ఆయన అలా ఫీల్ అవుతున్నాడు అంటే మరి అది మనోవైకల్యం అనుకోవాలి, లేదంటే భాషా రాహిత్యం అని చెప్పి అనుకోవాలి. అతనేంటి పేదల తరపున అతను పోరాడటం ఏంటి, సామాజిక న్యాయం అతను చేయటం ఏంటి, ఇవన్నీ చూసేవాడికి చాలా ఆశ్చర్యంగా. అవినీతి నిర్మూలిస్తానని కూడా ఒకటి చెప్తుంటారు సార్. అవును పాపం, అది కూడా చెప్తాడు. అంటే అతను ఏంటంటే అతను కరప్షన్ అవినీతి అని అతను అనుకోవట్లే, అతను రైట్ అనుకుంటున్నాడు. నేను డబ్బులు ఇచ్చి గెలిచా, ఇది నేను కొనుక్కున్నా, ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజల్ని నేను కొనుక్కున్నాను, ఇక్కడ దోచుకునే రైట్స్ నావి. ఇప్పుడు ఎలా అంటే ఆ మధ్య నష్టపట్టపురం ఇంటి సినిమా, రవితేజ సినిమా వచ్చింది, టైగర్ నాగేశ్వరరావు. టైగర్ నాగేశ్వరరావులో సీన్ ఉంది. పలానా రైల్వే స్టేషను పోలీసు వాడు యాక్షన్ వేస్తాడు. ఒక్కొక్క రైల్వే స్టేషన్ దొంగతనాలకి ఒక్కొక్కడు పాడుకుంటాడు. బ్యాచ్లు 3-4 బ్యాచ్లు అక్కడ ఆక్షన్లో కూర్చుంటారు. ఇది ఓకే, గుంటూరు స్టేషన్ నాది, రే తెనాలి ఇడికెవరా, గుంటూరు ఇడికెవరా అని చెప్పి పాడుకుంటారు. సేమ్ ఇలాగే అలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఈయన పాడుకున్నాడు ఎలక్షన్స్లో. సో కాబట్టి రాష్ట్రాన్ని హోల్సేల్గా దోచుకోవటం అతను హక్కు అనుకుంటున్నాడు తప్ప తప్పు అని అతను అనుకోవట్లా. అది అవినీతి కాదు అతని దృష్టిలో. అతని అవినీతి అంటే అతను కాకుండా ఎవరన్నా ఒక ఉద్యోగి ఏదో కకృతి కోసం అదొక 1000 రూపాయలు అదే 2000 ఏదో పని చేసి తీసుకుంటే అది తప్పు. అతని దృష్టిలో అది అవినీతి. 1,00,000 కోట్లు దొబ్బేస్తే తప్పు కాదు. డబ్బులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సొంతం చేసుకున్నాడు, ప్రజల్ని నమ్మించి ఈ ప్రాంతాన్ని సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో అందరి రాబడి తనదిగానే భావిస్తూ మొత్తం తీసుకోకుండా, నేను తీసుకునేది సగమే కదా, మైనింగ్, గ్రానైట్ అన్నిట్లో 50% తీసుకుంటున్నారు అన్నారు. సో నేను తీసుకునేది సగమే కదా, ఇంకా నేను మంచివాడిని, వాళ్ళకి ఇంకా సగం వదిలేసాను, నాకు పూర్తిగా తీసుకునే హక్కు ఉన్నప్పటికీ అని అతను భావిస్తున్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిసోడియా లాంటి నాయకుల్ని అరెస్ట్ చేశారు, కవిత గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అని అనుకున్నారు. కానీ అంతకన్నా పెద్ద స్కామ్, లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ కేంద్రం పట్టించుకోవటం లేదు. అసలు ఒకవేళ ఏదైనా జరిగితే ఇక్కడ పెద్ద పెద్ద తలకాయలు లోపలికి వెళ్ళే అవకాశం ఉందని ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు. దీని మీద మీరేమంటారు? అక్కడ అంతా పోగు చేస్తే 100 కోట్లు స్కాము, ఇక్కడ 2 రోజులకి ఒక 100 కోట్లు. ఇది టూ బిగ్ స్కామ్ ఇక్కడ. అవును, పురంధరేశ్వరి గారు మాట్లాడితే ఆమెను కూడా మాట్లాడుతున్నారు సార్. అవును, ఆవిడని నానా కారు కోసలో వస్తున్నారు. ఆవిడ మందు తాగుతారేమో అన్నట్టుగా విజయసాయి నిజంగా ఒక మహిళని, దాంతోపాటు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడని ఇలా మాట్లాడతాం మీరు ఏ విధంగా భావిస్తున్నారు సార్? అసహ్యంగా ఉంది, చాలా అసహ్యంగా ఉంది. కనీసం మరి తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టు. అంటే ఇక్కడ కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడానికి సెంటర్ లేకపోయినా దే కెన్ గెట్ ఎ రిపోర్ట్ ఫ్రమ్ గవర్నర్. అన్ని క్యాష్ సేల్సేగా, ఎందుకు చేస్తున్నారు ఇంత క్యాష్ సేల్ చేయవలసిన అవసరం ఏంటి? ఎక్కడ అన్ని రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు ఇక్కడ ఎందుకు దొరకవు? ఊరు పేరు లేని బ్రాండ్లు ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఉంటాయి అనేది ఎవరికైనా అర్థమైపోతుంది. ఈ లెక్కర్ నుంచి వచ్చే ఈ 1000 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాయి అంటారు, నిజమేనంటారా? నిజమని అందరూ అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది అని అందరూ అంటున్నారు. ఓకే, 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అండ్ జనసేన పొత్తు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తుందని మీరు భావిస్తున్నారా? 100% సార్, 100% అది మంచి చేస్తుంది. ఈ చెడు నిర్మూలనకి ఎక్స్ట్రా ప్రికాషన్ చాలా అవసరం. సో కాబట్టి వాళ్ళిద్దరూ కలవటం ప్రజలకి అవసరం, వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రజలకు అవసరం. బహుశా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ కూడా వీళ్ళతోటి కలిసి రావచ్చు. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి మధ్య ప్రతిసారి ఏదో
గొడవ పెట్టాలని వైసీపీ ప్రయత్నిస్తుంది, న్యాచురల్గా ఎప్పుడు గొడవ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు కలిస్తే డెఫినెట్లీ మీ షెడ్కి వెళ్ళాలి అని వాళ్ళ అభిప్రాయం అంటారా? అందులో అనుమానం ఉంది. తెల్లారులేస్తే ఇదే గొడవ కదా, వాళ్ళని తిట్టించడం, వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం, వీళ్ళతో ప్యాకేజ్ స్టార్ అని చెప్పి సూటిపోటి మాటలన్నీ కూడా అనిపించడం, ఇదంతా ఏదో రకంగా వ్యక్తిగత విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలి, ఆ వేళ్ళు వాళ్ళు చలి కాచుకోవాలని చూస్తున్నారు. కానీ అది వాళ్ళ దురదృష్టం, అది అవలా. పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా ఒక ప్రతిపక్ష నాయకుడు ఏదైనా కేసులో జైలుకి వెళ్తే ఆ ప్లేస్లోకి మనం వెళ్ళిపోవాలి అని ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే తప్పు జరిగిందో, అది ఏం జరిగిందో తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారికి బాసటగా ఉండటం, ఆయనతో ఉండటం అనేది నిజంగా మీరు ఎలా చూస్తారు సార్? నిజంగా అందరూ కూడా, ప్రజలందరూ కూడా హర్షించారు ఆయన జైలుకి వెళ్ళటం. ఆయన చూసి ఆయన భావోద్వేగానికి గురై మనం కలిసి పనిచేయాలి, ఈ రాక్షసుని అంతమొందించాలంటే మనం కలిసే ఉండాలి అని చెప్పి అప్పటికప్పుడు అనౌన్స్ చేయటం. ఆ తర్వాత ఇటొక ఆరుగురు అటొక ఆరుగురిని ఏర్పాటు చేసుకుని సమావేశాలన్నీ వీక్లీ ఒక మీటింగ్ లాగా పెట్టుకోవడం, ఇదంతా ప్రజలకి ఒక మంచి రాబోయే రోజులు డెఫినెట్గా మనం ఈ రాక్షసుని వదిలించుకుంటాం అని ఒక ధైర్యాన్ని, ఒక బ్రతుకు మీద ఒక ఆశని కలిగించడం అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక అవకాశం లాగా కాకుండా ఆయన ఆలోచనతో ముందుకెళ్ళటం అనేది ఆయన్ని అభినందించి తీరాలి. ప్రజలందరూ కూడా ఆయన్ని అభినందించాలి. ఆ విషయంలో అందరినీ జైలుకి పంపిస్తారు, వాళ్ళైతే ఎవరు నచ్చలేదు వాళ్ళందరినీ జైలుకి పంపిస్తారు. రామోజీరావు గారి ఇష్యూ కూడా ఎప్పుడో పాత కేసు ఒక దాన్ని తీసుకొని వచ్చి అసలు కేసే కాదు అది, జైలుకి పంపించాలనే ప్రయత్నం, దీన్ని మరీ సైకోయిజం అంటారా? అంతకంటే బెటర్ టైటిల్ లేదు కాబట్టి దాంతో సరిపెట్టుకోవచ్చు. ఇంకేదైనా బెటర్ టైటిల్ ఉంటే అది, ప్రస్తుతానికి అంతకన్నా పెద్ద పదం లేదు కాబట్టి దాంతోనే సరిపెట్టుకోవాలి. సార్, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అమరావతి ప్రాంతంలో 30,000 ఎకరాలు అక్కడ రైతులు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. కానీ అమరావతి విషయంలో మాట మార్చిన జగన్ ఇక్కడ కాదు 3 రాజధానులు అనేది ఒకటి తీసుకొచ్చి వాళ్ళని అయోమయానికి గుర్చేసి కక్ష అంటే ఇందాక చెప్పాను కదా, అతను ఒకటి నమ్మితే ఇంకెవరి సలహా తీసుకోడు. అతను అక్కడ అందరూ అతను ద్వేషించే ఒక పర్టికులర్ కులం వాళ్ళే ఉన్నారు అని ఒక భ్రమలో ఉన్నాడు. అంటే ఆయన రెడ్డి అని అతని ఫీలింగ్. అకార్డింగ్ టు మీ రెడ్డి ఈజ్ ఓన్లీ ఏ టైటిల్. ఆయన కులమే అనుకుంటున్నాడు అనుకోండి, తప్పులేదు. ఇన్నోసెన్స్ ఈజ్ ఏ బ్లిస్. సో ఆయన అలా అనుకోనివ్వండి. ఇక్కడ కూడా అదే టైటిల్తో ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఇక్కడ కమ్మవారి కన్నా సమానంగా రెడ్లు ఉన్నారు, అలాగే ఇతర కులాల వారు, ఎస్సీలు, బీసీలు చాలా ఎక్కువగా ఉన్నారు. కానీ ఇతని దృష్టిలో అమరావతిలో ఉన్నవారందరూ కమ్మవారని ఒక దృక్పథం ఏర్పడిపోయింది అతను. అందులోంచి అతను బయటపడలేక, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం, ఒక రైతు పొలంలో ఎలకలు ఉన్నాయని చెప్పి మొత్తం పంటకి నిప్పెడితే ఎలా ఉంటుందో అలాగా కొద్దిమంది కమ్మవారు అక్కడ ఉంటే, ఒక రైతు ఎలకలే కాకుండా పంటను కూడా ఎలా అయితే శత్రువుగా భావించి తగలెట్టాడో ఒక తింగరోడు, అలాగా ఇతను అమరావతిని తగలబెట్టాడు, సర్వనాశనం చేశాడు. మొన్న రోడ్లు కూడా తవ్వుకుని వెళ్ళిపోతున్నారు అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు, కంకరగా. రోడ్డు మీద దొంగతనాల గురించి విన్నాం కానీ రోడ్డును దొంగలించడం అనేది మనం అమరావతిలోనే చూసాం. పోలీసుడు అక్కడ కూడా పైగా ఒకసారి మాట్లాడాడు డీజీపీ, వాళ్ళ ఏరియాలో ఏదైనా కంకర అవసరాలు ఉండి పాపం తవ్వుకున్నారేమో అని చెప్పారు. అంటే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. అంటే ఈ దారుణాల్లో, అరాచకాల్లో అమ్మన్న ఎంత దారుణంగా ఉంటారా ఎక్కడైనా అని నా ఉద్దేశం. ప్రిమిటివ్ డేస్లో ఏదో మనుషుల్ని చంపుకుని తినేవాళ్ళు ఉండేవారని అంటారు. మరి అంతకంటే ప్రిమిటివ్ డేస్కి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయాడు ఇతను అని బాధ అనిపిస్తుంది.